హాయ్ అండి. చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెడుతున్నానండి మన ఛానల్లో. లాంగ్ వీడియో అనేది. ఇంకా ఎలా ఉంది ఏంటనేది మీరైతే కమెంట్ చేసి చెప్పండి. ఇదైతే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి. మా పొదిలిలో సెలబ్రేట్ చేశారు. దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేశామండి. ఇంకా ఉమెన్స్ డే అంటే మనం ముందుండాలి కదండి ఆడవాళ్ళం. మేమైతే ముందే ఉన్నాము. ఉమెన్స్ డే బాగా చేసాము అక్కడ. అంటే ఉమెన్స్ డే రాకముందే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని పెట్టారు, మాకు అక్కడ సెలబ్రేట్ చేశారు. సో అందులో మేమైతే పార్టిసిపేట్ చేసాము. మా ఏఎన్ఎంస్, మేము, ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ వచ్చారండి. మా హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చారు, ఆ తర్వాత అంగన్వాడీ వాళ్ళు వచ్చారు, ఇంకా కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్లు అయితే నాకు తెలియదు. అందరూ అయితే ఎంప్లాయీసే వచ్చారండి అక్కడ. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. కొంత దూరం నుంచి కొంత దూరం వరకు పరిగెత్తుకుంటూ వచ్చామండి, కొత్తూరు నుంచి పాతూరు దాకా. ఇక్కడ పొదిలిలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇక్కడైతే లోకల్లో ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉండి మన వీడియోలు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి తప్పకుండా. ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్, ఇంట్రెస్టింగ్గా ఉన్న వీడియోస్ అనేవి నేనైతే అప్లోడ్ చేస్తుంటాను. తప్పకుండా మీరు చూసి కమెంట్ చేయండి. ఇంకెక్కడైతే మా సిస్టర్ గారండి, మా ఏఎన్ఎం గారు, ఇక్కడైతే మా కొలీగ్ రసల్బి గారు. ఇక్కడైతే హాయ్ చెప్పమంటున్నాను. మా సబ్స్క్రైబర్స్కి అందరికీ హాయ్ చెప్తున్నారండి మా మా ఏఎన్ఎం గారు. ఇంకా తర్వాత అయితే మీకు ఏఎన్ఎంస్ అందరిని కూడా చూపిస్తానండి. తను కూడా ఇంకొక ఏఎన్ఎం అండి, మా ఏఎన్ఎం కాదు, అంటే పక్కన ఏఎన్ఎం, మా ఏఎన్ఎం గారి ఫ్రెండ్ అండి. ఓకే, ఆ తర్వాత ఆ పక్కన ఉంది అయితే సరస్తా ఆంటీ, మా కొలీగ్. ఇంకొక ఆంటీని చూపిస్తా, కుమార్ ఆంటీ, తను కూడా మా కొలీగేనండి. అంటే మేము ఒక ఏఎన్ఎం కింద నలుగురు చేస్తాము. బిఫోర్ వీడియోస్లో కూడా నేనైతే చాలాసార్లు చెప్పానండి. అంతకుముందు వీడియోస్ కూడా మా డ్యూటీలలో మేము చేసే పనులు అవన్నీ అయితే చాలా వరకు నేను చూపించాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ అయితే నాదేనండి, నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే ఆ విషయం చెప్పడానికి కూడా కారణం ఉందండి. ఎందుకంటే ఈ మధ్య నా ఛానల్ అనేది రిజెక్ట్ అయిందండి. రీయూజ్డ్ కంటెంట్ అని ఇట్లా వచ్చిందండి. నాకు మోనిటైజేషన్ కూడా అవ్వలేదు. నాకైతే చాలా బాధ అనిపించిందండి. సబ్స్క్రైబర్స్ ఉండి ఇంత వ్యూస్ వస్తూ ఇన్ని కమెంట్స్ వస్తూ ఉన్నా కూడా ఇట్లా అయిపోయింది ఏందా ఛానల్ అనిపించింది. బట్ ఇన్ని రోజులు నేను చేయకపోవడానికి కూడా కారణం అదేనండి. అంత కష్టపడి వీడియోస్ తీసి మళ్ళీ వాటిని ఎడిట్ చేసి ఆ తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంత కష్టపడి మనం చేస్తున్నందుకు కనీసం ఫలితం కూడా లేకుండా పోయింది. అండ్ నేను కనిపిస్తూనే ఉన్నాను, ఓన్ వాయిస్తోనే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మంచిగా ఎడిట్ చేసే పెడుతున్నాను. వేరే వాళ్ళ వీడియోస్లో నేను తీసుకొని అయితే నేను ఎప్పుడు పెట్టలేదు. బట్ ఎందుకో నా ఛానల్ ఇలా అయింది. అక్కడ హాయ్ చెప్తున్న వాళ్ళంతా మా ఏఎన్ఎంస్ అండి వాళ్ళు. ఇంకా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లుంటే వాళ్ళని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా కమెంట్ చేయండి. వాళ్ళందరూ మా ఏఎన్ఎంస్ అండి, మా ఏఎన్ఎంస్, మా ఆశా వర్కర్స్. ఇక్కడైతే మా కోసం మేము ఎండలో పడి వచ్చినందుకు మజ్జిగ అయితే ప్రిపేర్ చేసి పెట్టారండి. అందులో సాల్ట్ వేయలేదు, ఎందుకంటే బాగా ఎండకు వచ్చాం కదా. సాల్ట్ అయితే ఇంకా దాహం వేస్తుందనో లేకపోతే ఎందుకో కానీ కారణం. అలా మాకు మజ్జిగ అరేంజ్ చేశారు, వాటర్ ఇచ్చారు, ఇంకా స్టీల్ వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారండి. ఇంకా డ్రోన్ కూడా పెట్టారండి మేము చేస్తున్న పనికి. ఇంకా లేడీస్ అంటే మినిమం ఆ మాత్రం ఉండాలి కదండి. ఇక్కడైతే మేమైతే గేమ్స్ కండక్ట్ చేశారండి మా ఏఎన్ఎం గారు వాళ్ళు. ఇంకా తర్వాత గేమ్స్లో పార్టిసిపేట్ చేశాము. ఇక్కడైతే ఫస్ట్ టైము ఫ్యాషన్ షో అండి. ఫ్యాషన్ షో చూస్తే మీకైతే కళ్ళు తిరుగుతాయి, కానీ చూసి భయపడకండి. ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఊరికే తప్పుగా అనుకోవద్దండి. ఏదో క్యాజువల్గా చేసాము, మేము ఎంత కామెడీగా క్యాజువల్గా చేసాము, కాసేపు టైం పాస్ అన్నట్టు మేము చేసాము. బట్ గెలిచిన వాళ్ళందరికీ గిఫ్ట్లు అయితే ఇచ్చారండి. ఆ గిఫ్ట్లు కూడా మీకు ఒకసారి చూపిస్తాను. నాకైతే ఆలోచన రాలేదండి గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు వీడియో తీద్దాం, ఫొటోస్ తీద్దామన్న ఆలోచన రాలేదండి. ఎందుకంటే నేను ఆ రోజు మా జూనియర్ని తీసుకెళ్ళాను, అందుకని నాకు వీడియో తీయాలన్న ఆలోచన కూడా రాలేదు. వాటితోటే మైండ్ పోయింది నాకు. సో నేను ఆ గిఫ్ట్లో నాకేమేమి ఇచ్చారు ఏంటి అనేది అయితే నేనైతే తప్పకుండా మీకు ఇంకొకసారి చూపిస్తానండి. ఇంకా మా ఏఎన్ఎం వాళ్ళు మేము ఎలా ఫ్యాషన్ షో చేసామనేది అయితే చెప్పండి, మీరు కమెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే నేను ఏ యాప్లో ఎడిట్ చేస్తాను ఏంటి అనేది కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ యాప్ కూడా నేను ఇంకోసారి చూపిస్తానండి ఇంకొక వీడియోలో. నేను ఎడిట్ చేసే యాప్ వచ్చేసి యూకట్ యాప్ అండి.
వాయిస్ ఓవర్ ఇస్తాను దాంట్లోనే, అందులోనే వాయిస్ ఓవర్ ఇచ్చి నేనైతే ఎడిట్ చేసి పెడతాను. ఈసారి కుదిరినప్పుడు నేనైతే ఆ యాప్ చూపిస్తానండి. చాలా ఈజీ ప్రాసెస్. ఆ యాప్లో ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏంటి అనేది, షార్ట్ వీడియోస్ అయినా ఫుల్ వీడియోస్ అయినా ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. ఎందుకంటే నాకు చాలా బాధేస్తుందండి ఛానల్ రిజెక్ట్ అయిన తర్వాత. సో అందుకనే నేను ఇవన్నీ చెప్పాలనుకుంటున్నాను. ఇంకెక్కడ మా ఊళ్ళో ఫ్యాషన్ షో ఎలా చేశారు ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఇప్పుడు వస్తున్నారు కదండి, ఆ ఏఎన్ఎం అయితే చైర్స్ ఆటలో విన్నర్ అండి. నేను చైర్స్ గేమ్ ఆడేటప్పుడు నేను కూడా పార్టిసిపేట్ చేశాను కదా, అందుకని వీడియో అయితే తీయలేదండి. నేను వేరే ఆంటీకి ఇచ్చాను, తనేమో సగం తీసి సగం తీయలేదు, ఇంకా ఆడకముందు తీసింది. సో అందుకని నేనైతే చైర్స్ ఆట వీడియో పెట్టలేదు. మన ఫ్యాషన్ షో అయితే మా ఏఎన్ఎం గారు తీశారండి, అందుకని అయితే నేను అప్లోడ్ చేశాను. ఇంకా ఫ్యాషన్ షోలో బాగా ఫస్ట్ విన్నర్ వచ్చేసి స్కై బ్లూ శారీ కట్టుకున్న ఏఎన్ఎం గారండి. ఆ ఏఎన్ఎం గారిని మీరైతే చూసుంటారు. మన పొదిలి లోకల్ వాళ్ళకైతే తెలుస్తుందండి, బాగా యాక్టివ్గా ఉంటారు, అందుకనే తెలుసుంటుంది. ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకోటి కామెడీ, చాలా కామెడీ అండి. తాడాట లాగేటప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా పట్టుకున్నామో ఇటు సైడ్ అందరము అంత అసలు విజిల్ వెయ్యంగాల్నే వాళ్ళు లాగి పడేశారండి. అసలు నేనైతే మేమే గెలుస్తామనుకున్నాను, బీభత్సంగా ఓడిపోయాం వాళ్ళ చేతుల్లో. సిగ్గుపోయింది మాకైతే. ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు, అటు సైడ్ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు, అయినా లాగి పడేశారండి. దెబ్బ కూడా తగిలింది. అయినా కానీ ఆ విన్నర్స్ రన్నర్స్ కదా, వాళ్ళకేమో వేరే గిఫ్ట్స్ ఇచ్చారు. వాళ్ళకంటే కొంచెం చిన్న గిఫ్ట్స్ మాకైతే ఇచ్చారు, ఎవరు బాధపడకుండా. కానీ గిఫ్ట్స్ ఇస్తారని అయితే అనుకోలేదు. అందరికీ క్వాలిటీ గిఫ్ట్స్, కాస్ట్లీ గిఫ్ట్సే ఇచ్చారండి. అవి చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో మాత్రం ఎలా ఉంది ఏంటి అనేది అయితే చెప్పండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. ఏం లేదండి, నాకు కొంచెం బాధగా ఉంది నా ఛానల్ రిజెక్ట్ అయిందని. అందుకోసమే నేను వీడియోలు ఎడిట్ చేయడం కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, పెట్టడం కానీ నేనైతే చాలా వరకు చేయలేకపోతున్నాను. సగం అదేనండి నా బాధ. ఇంకా అలా బాధపడతా కూర్చుంటే అవ్వదు కదండి. ఇంకెలాగైనా ఛానల్ మళ్ళీ రన్ చేసుకోవాలనేసి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఎడిట్ చేసి పెట్టాల్సింది. ఇదైతే ఉమెన్స్ డే రోజు తీసింది, ఉమెన్స్ డే రోజు కంటే ముందు రోజు తీసింది ఇది. ఉమెన్స్ డే రోజు మళ్ళీ మేమైతే మార్కాపురం వెళ్ళామండి. మార్కాపురం అందరినీ, ఎంప్లాయీస్ అందరినీ రమ్మన్నారు. ఏంటంటే మహిళా దినోత్సవం సందర్భంగా ఎంప్లాయీస్ అందరూ, మహిళలు ఎంత బాగా పోరాడతారనేసి, ఇంట్లో బయట ఉద్యోగాలు చేస్తూ ఎంత బాగా చేస్తారనేసి, అందుకోసం చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం అనేది పెట్టాడండి. మా ఏఎన్ఎం గారు అయితే విజయవాడ వెళ్ళారు, మేమైతే మార్కాపురం వెళ్ళామండి. మిగతా వాళ్ళమందరం, మా ఏఎన్ఎం ఇంకొక వేరే ఊరు ఆశా వర్కర్ కలిసి ఇద్దరు వెళ్ళారు అమరావతి. మేమైతే ఇక్కడ మార్కాపురం వెళ్ళామండి. అక్కడ కూడా బాగానే జరిగింది, త్వరగా వచ్చేసామండి. అయితే అది కూడా నేను వీడియో తీశాను, బట్ అప్లోడ్ చేయలేదు. ఏది అప్లోడ్ చేద్దామన్నా ఇదే బాధ అయిపోయింది. నా ఛానల్ రిజెక్ట్ అయిందన్న బాధనే ఉన్నా నేను. ఇంకా గేమ్స్ ఇక్కడైతే విన్నర్స్ వచ్చేసి, ఎందుకంటే ముందు ఆడిన వాళ్ళు, తర్వాత ఆడిన వాళ్ళు అనుకుంటా అండి, వీళ్ళు రన్నర్సు. ఇంకా రింగ్ బాల్ ఆట మేము కూడా ఆడామండి. అందులో మేము థర్డ్ వచ్చాము. ఇంకా నేను దేంట్లో గెలిచాననేది కూడా చెప్తాను. నేను దేంట్లో గెలిచానంటే స్పూన్ ఆట అండి. స్పూన్ మీద నిమ్మకాయ పెట్టుకొని ఆ స్పూన్ నోట్లో పెట్టుకొని గేమ్ ఆడతారు కదా, కొంత దూరం నుంచి కొంత దూరం, ఎవరు ముందు వస్తే వాళ్ళు. దాంట్లో అయితే నేనే విన్నరండి. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా అది తప్ప ఏది గెలవలేములేండి, మేమైతే మాత్రం అంతకంటే గెలవలేను నేను. అది కూడా నేను ఏదో గెలుస్తానా లేదా అన్నట్టు ఆడాను, బట్ నేనే ఫస్ట్, నేనే విన్నరు. నాకైతే పెద్ద హార్డ్ బాక్స్ ఇచ్చారు దానికి. ఇంకా రింగ్ బాల్లో 3 అండి. ఇంకా తాడాట అయితే ఇంకా మీరు చూసారుగా, ఇంకా కింద పడి సిగ్గుపోయింది. ఇంకా దాంట్లో మాత్రం రన్నర్స్ అండి, విన్నర్స్ తర్వాత రన్నర్స్కి ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.